గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలలో 11వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు రమేష్. మా మమత సతీమణి బీసీ ఉమెన్ వచ్చింది కాబట్టి మహిళ నా సతీమణి మమత బరిలో ఉంది. తను కూడా ఎడ్యుకేటెడ్, డిగ్రీ చేసింది. నేను ఎంటెక్ చేసినాను. నేను జర్నలిజం చేస్తున్నాను. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పక్షాన చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కాబట్టి ఈ ముంపు గ్రామాల ప్రజలు నన్ను ఆదరిస్తారనే ఆశతోటి, ఆ ఒక ఆలోచనతోటి ఇవాళ నేను ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నా. సో ఏ పార్టీలు కాదని ఇండిపెండెంట్ గా బరిలో ఉండడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నా కొట్లాటను గుర్తిస్తారనే ఉద్దేశంతో. ఇలా వాస్తవానికి ప్రధాన పార్టీలకు ఎవ్వరికి కూడా ఈ ముంపు గ్రామాలలో ఓట్లు అడిగే హక్కు లేదు. ఆల్రెడీ 5 ఏళ్లు 10 ఏళ్లు మమ్మల్ని ఆగం చేసినటువంటి ఒక పార్టీ ఉంది గతంలో, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. మా కడుపులు కాలిపోయి కూలిపోయి ఇళ్ల దూరాలు వేసుకొని అంటిపెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే కూడా దిగిరానటువంటి ప్రభుత్వం గతంలో ఉండే. ఆ 5 ఏళ్లు చాలా, ఒకసారేమో తెలంగాణ తెచ్చినట్టు ఓట్లు వేసినాం, ఒకసారేమో అది ప్యాకేజీలు సగం ఉన్నాయి కానీ వేసినాం, ఇంకోసారి మీరు ఓట్లు లేకపోతే మళ్ళా ఇయ్యరని చెప్పేసి మా గ్రామాల నాయకులు భయపట్టి చేసినాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేవు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా తరఫున ధర్నా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దృష్టికి మా సమస్యలు తీసుకుపోవాలి. ఈ 2 ఏళ్లు 3 ఏళ్లు వాళ్ళ అధికారంలో కాబట్టి ఈ 2-3 ఏళ్లలో మాకు ఇంకా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. అక్కడ చాలా మందికి ప్లాట్లు రాలేదు, చాలా మందికి ప్యాకేజీలు రాలేదు. ఎంతో ఆగమైపోయి ఉన్నాం. మా అందరి సమస్యలు తీరాలంటే మా తరఫున ప్రజాప్రతినిధులు, మా ముంపు గ్రామాల పక్షాన కొట్లాడినోళ్లే ఉండాలని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతున్నా. ఈ ముంపు గ్రామాలకు సంబంధించి అందరూ కొట్లాడిన ఒక 5-6 వార్డులు అయినాయి. ఈ 6 కౌన్సిలర్ కూడా మన దేవుడి దయ వల్ల వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఈ 6 కౌన్సిలర్ పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాం. మరి అయ్యా నువ్వు అప్పుడు ధర్నా చేసిపోయావు, వాళ్ళు పోయినోళ్ళేమో మమ్మల్ని నాగం చేసిపోయారు, ఇక మీ మీదనే భరోసా ఉంది, మా సమస్యలు తీర్చు జరా. ఒక 500 కోట్లు 1000 కోట్లు ఎంతనో ఉండే, కొన్ని పైన చిల్లార చితకా ఉన్నాయి, అవి ఇచ్చేస్తే మా అందరు బతుకులు బాగుపడతాయి అంటాం. మా ముంపు గ్రామాలకి ఏం ఉపాధి లేదు. ఆయన పోయినాయనేమో కంపెనీలు పెడతాం మీకు అంటే మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చి గదే ముచ్చట చెప్తారు, మీ పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని. మళ్ళీ ఇప్పుడు కూడా గదే కొత్త ముచ్చట చెప్తారు. మేమంతా ముంపు గ్రామాల ప్రజలమంతా వాళ్ళకు లెక్క లేకుండా అయిపోయింది. కనీసం మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో గానీ, అంతకంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో గానీ కనీసం ముంపు గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. ఏమన్నా ఉంటే గజ్వేల్ టౌన్ లో మీటింగ్లు పెట్టుకుంటారు తప్పితే ముంపు గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగే ముఖమే లేదు వాళ్ళకి. అడుగుదామనిస్తే మా వాళ్ళు తరిమి కొడుతూనే ఉంటారు, అది వేరే విషయం. సో ఇట్లా ముంపు గ్రామాల సమస్యల గురించి పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది, పట్టించుకునే పార్టీలు లేకుండా అయిపోయినాయి. అధికార పార్టీకి ఈ ముంపు గ్రామాల తరఫున ప్రజాప్రతినిధులు పోయి అధికార పార్టీలో అడిగి మా ముంపు గ్రామాల సమస్యలు తీసుకుంటామని కొట్లాడుతున్నాం. ఉంగరం గుర్తు తరఫున నేను బరిలో ఉన్న 11వ వార్డు నుంచి లక్ష్మాపూర్, బంజేరుపల్లి, సంగాపూర్, ఇక్కడ 2 గ్రామాలైనటువంటి లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి 2 ముంపు గ్రామాలు భూములు కోల్పోయినాం. ఆడ ఆ ఊర్ల కోసం భూములు ఇచ్చి వచ్చినాం. ఈడ మాకు భూములు ఇవ్వడం కోసం సంగాపూర్ వాళ్ళు భూములు కోల్పోయారు. ఈ రకంగా 3 గ్రామాలలో 3 నిర్వాసులే తయారైన, కొత్తవేం కాదు. ఇక్కడ మాకు భూములు ఇవ్వడం కోసం వాళ్ళు భూములు కోల్పోతారు, మిగతా వాళ్ళకు భూములు ఇవ్వడం కోసం మేము ఆడ భూములు కోల్పోతాం. ఆడ టెంపరీ డబుల్ బెడ్రూమ్ వల్ల ఇంకా కూడా కాలం వెలదిస్తూ చాలా మంది. ఇక్కడ ఇంకా కొత్త సమస్య, ఇందాక అడ్రస్ చేయడం మర్చిపోయినా, ఆడ భూములు పోయినాయి. ఈడ తీసుకొచ్చి మనం టెంపరీగా డబుల్ బెడ్రూమ్లు ఉంచారు. ఆ డబుల్ బెడ్రూమ్ గజ్వేల్ కోసం కట్టించారు. రోడ్లలో పోయినాయి, ఇందులో కవర్లు కట్టుకుని ఉంటారు. వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటే మాకిడ నష్టపరిహారాలు ఇవ్వాలి. మాకిడ నష్టపరిహారాలు ఇస్తే మేము అలకెలు కాల్ చేస్తాం, వాళ్ళు వచ్చి బతుకాలు వేలేసి. ఇట్లా రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల రాష్ట్రం చేసేసింది గత ప్రభుత్వం. మరి దానివల్ల మిగతా ప్రజలకు, రైతులకు ఎంత ఉపయోగంగా ఉందనేది తర్వాత విషయం. కానీ మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ మల్లన్న సాగర్ మీద, ఫిషరీస్ మీద రైట్స్ ఇస్తామన్నారు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు, రకరకాల హామీలు ఇచ్చి తుంగలకు దొక్కేసారు. కాబట్టి నాలాంటి ప్రశ్నించే గొంతుకకు, కొట్లాడే వ్యక్తికి అవకాశం ఇస్తారు నా ప్రజలు అని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. దయచేసి ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉండి మీ ఊర్లలో నా ఒక్కరి గురించి మాట్లాడతాను స్వార్థంగా. 11వ వార్డే కాదు, మిగతా 12 గానీ 10 గానీ ఈ ముంపు గ్రామాలలో బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా భాజపా పార్టీలతోటి సంబంధం లేకుండా కొట్లాడిన వ్యక్తులను, గతంలో మీకు ప్లాట్లు రావాలనో, మీకు ప్యాకేజీలు రావాలనో మీ గురించి కొట్లాడిన వ్యక్తులను గుర్తుపెట్టుకోరి. ఆ విశ్వాసం ఉండాలి. ఆ కొట్లాడిన వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏ పార్టీలున్నా మీకు న్యాయం చేస్తారు. కొట్లాడే దమ్ము ఉంటే వాడు ఏ పార్టీలున్నా న్యాయం చేస్తాడు. కాబట్టి మరొకసారి 11వ వార్డు ప్రజలందరికీ, అటు సంగాపూర్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ బాధలు కూడా మాకు తెలుసు. మీరు మున్సిపాలిటీలో ఉండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం మాకున్నట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ గానీ, లైట్లు గానీ, రోడ్లు గానీ మీకైతే లేవు. కనీసం ఇది ప్రభుత్వం వెనకసికి వెంచరేసింది. కాబట్టి మా పల్లెటూరులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీ సంగాపూర్లో లేవు. మురుగునీరంతా రోడ్డు మీద వారుతుంది మున్సిపాలిటీలో కలిసినప్పటికీ కూడా. సో కాబట్టి మా గ్రామాలతో సమానంగా శానిటేషన్ మీ దగ్గర డెవలప్ చేస్తా. మీకు కావాల్సింది మోరీలు, లైట్లు, మీకు అంతా శానిటేషన్ కావాలి. మాకేమో పెండింగ్ సమస్యలు ఉన్నాయి.
ఇట్లా కలుపుకొని ఈ ముంపు గ్రామాలను సంగాపూర్ ని కలుపుకొని సమానంగా అభివృద్ధి చేస్తా శివునికి 3 కళ్ళ లెక్క ఈ 3 గ్రామాలని 3 కళ్ళ లెక్క కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతా అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్కరోజు భాగవతానికి ఆగం కాకుర్రి, మద్యానికో డబ్బులకు లొంగకుర్రి. దయచేసి నాలాంటి కొట్లాడటానికి ఓటేసి గెలిపిరి. వెనక సిక్కి 1 ఓటు 2 ఓట్లు తక్కువైతేనో 5 ఓట్లు తక్కువైతేనో అరే పిల్లగానికి 5 ఓట్లు ఎత్త అయిపో నేనే వేయకపోతే అని అనుకోకురి. వెనక సిక్కి బాధపడి లాభం లేదు. నా 1 ఓటు ఎత్తేనే గెలుతాడా అని అనుకోకురి. 1 ఓటుతో గెలవచ్చు, 1 ఓటుతో కూడా ఓడిపోవచ్చు. ప్రతి మనిషి మీ ఓటు మీరు వేయరు ఖచ్చితంగా. ఎవరితో నాకేం పట్టి పిల్లగాడు పాపం ఇంతగానో తిప్పల పడ్డానికి పోయి మీరు ఉంగరం గుర్తు మీద ఓటు వేయరి. గెలుచుడు ఓటుడు తర్వాత విషయం. మీరు ఉంగరం గుర్తు మీద మీరు మీ పనానికి మీరు ఓటు ఎత్తే నేను గెలుస్తా. సో ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇట్లనే బరిలో ఉంటాను. మీ మీడియా సాక్షిగా మా ముంపు గ్రామాలకి, మా 11వ వార్డు సంగాపూర్కి, లక్ష్మాపూర్కి, బంజారపల్లికి అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను.